భారత న్యాయ వ్యవస్థపై తనకు అపారమైన గౌరవం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. కొన్ని పత్రికలు తన వ్యాఖ్యలను వక్రీకరించాయన్నారు. తాను చేసినట్లుగా వచ్చిన వ్యాఖ్యలు కోర్టులను ప్రశ్నిస్తున్నానని అర్థంలో తప్పు పట్టించేలా ఉన్నాయన్నారు. కోర్టుల తీర్పును తప్పుపట్టే ఉద్దేశం తనకెప్పుడూ లేదని సీఎం స్పష్టం చేశారు. అసలు నిజానికి సీఎం రేవంత్ రెడ్డి కోర్టు తీర్పును ఉద్దేశిస్తూ ఎక్కడా వ్యాఖ్యలు చేయలేదు. కేవలం బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్కవటం వల్లే కవితకు బెయిల్ వచ్చిందని ఆరోపించారు. ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటు బ్యాంకు మొత్తం బీజేపీకి షిఫ్ట్ అయిందని అభిప్రాయపడ్డారు. ఎంపీ ఎన్నికల్లో బీజేపీ కోసమే బీఆర్ఎస్ పనిచేస్తుందని ఆయన ఆరోపించారు. బీజేపీ 8 సీట్లు గెలుచుకోవడానికి హరీష్ రావు గట్టిగా పనిచేశారన్నారు ఆయన. బీఆర్ఎస్ బీజేపీ మధ్య జరిగిన ఒప్పందమే కవితకు బెయిల్ రావడానికి కారణమని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. అందుకే ఆమె 5 నెలల్లోనే బయటకొచ్చారని చెప్పారు. మనీష్ సిసోడియాకు బెయిల్ రావడానికి 15 నెలల సమయం పట్టిందని, కేజ్రీవాల్ ఇంకా జైల్లోనే ఉన్నారని ఆయన గుర్తు చేశారు. కానీ ఈ వ్యాఖ్యలను కొన్ని పత్రికలు మిస్లీడ్ చేస్తూ ప్రచారం చేశాయన్నారు. మీడియాలో వచ్చిన వార్తలకు విచారం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. భారత న్యాయ వ్యవస్థపై తనకు అపారమైన గౌరవం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా ట్వీట్ చేయడం చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్ పైన. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందిస్తారు. రైట్ సాదిక్, ఏదైతే రేవంత్ చెప్పారో కవిత విషయం బెయిల్కి సంబంధించి దాన్ని కొన్ని వార్తా పత్రికలు కానీ ప్రసారం చేయడం తప్పుడుగా ప్రసారం చేశాయి అని చెప్పి కూడా అటు సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, అసలు ఆయన చెప్పిన ఉద్దేశం ఏంటి, ఆయన చెప్పిన మాట ఏంటి, దాన్ని ఎలా వక్రీకరించడం జరిగింది సాదిక్? రత్న 29 ఆగస్టు 2024 ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియాతో చిట్చాట్ చేయడంలో చాలా విషయాలు మాట్లాడడం జరిగింది. అందులో భాగంగా కవిత సంబంధించిన బెయిల్ అంశంపైన కూడా మాట్లాడడం జరిగింది. సో సహజ న్యాయ సూత్రాలకు అనుగుణంగా మనం వెళ్ళాలి అన్న దానిపైన, అది సహజ న్యాయ సూత్రము న్యాయబద్ధమైనటువంటి అంశాలను పరిగణలోకి తీసుకోవాలి. కోర్టులకు అదేవిధంగా సుప్రీంకోర్టు కానీ హైకోర్టు సంబంధించినటువంటి విధానంలో తమకు అపారమైన గౌరవం ఉంది. సో కొంతమందికి ఒక రకమైనటువంటి బెయిల్, మరికొంతమందికి ఇతర రకాలుగా బెయిల్ ఎట్లా ఇస్తారు, ఇది న్యాయ సూత్రాలకు విరుద్ధం కదా అన్నటువంటి అంశాన్ని మాట్లాడడం జరిగింది. సో సహజంగా ఏంటంటే ఒకే కేసులో ఉన్నటువంటి నిందితులకు ఒక్కొక్క రకంగా ఎట్లా ట్రీట్ చేస్తారు అన్నది సమాజంలో ఇట్లా జరుగుతూ ఉంది. దీనిపైన సమాజం కూడా మాట్లాడుతూ ఉన్నారు అన్న విషయాన్ని మాత్రమే ఆయన మాట్లాడడం జరిగింది. సో సిసోడియాకు దాదాపు 15 నెలల నుంచి బెయిల్ రాలేదు, కానీ 160 రోజుల్లో ఎట్లా బెయిల్ వచ్చింది, తదితర అంశాలు అన్ని ఉన్నాయి. సో దీంట్లో కోర్టు తీర్పును కానీ లేకుంటే సుప్రీంకోర్టు ఇచ్చిన అంశం పైన ఎక్కడ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడలేదు. సో ఒక్కొక్క రకమైనటువంటి విధానంలో ఒక్కొక్క విధానం ఉందన్న అంశాన్ని ఆయన స్పష్టం చేయడం జరిగింది. అయితే కొన్ని పత్రికలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తప్పుదోవ పట్టించే విధంగా న్యాయ వ్యవస్థ యొక్క న్యాయపరమైనటువంటి అంశాలను పొందుపరుస్తూ కొన్ని పత్రికలు రాయడం వచ్చింది. సో దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రియాక్ట్ కావాల్సి వచ్చింది. న్యాయస్థానం యొక్క వాటిపైన కానీ న్యాయ వ్యవస్థలో తనకు అపారమైన గౌరవం ఉంది, తాను మాట్లాడిన మాట ఈ వేరే రకంగా ఉంటే ఇక్కడ పత్రికలు ఇతర అంశాలని చేసి పొందుపరిచిందని కూడా ఆయనే ఆవేదన వ్యక్తం చేస్తూ ట్విట్టర్ ఎక్స్ వేదిక ద్వారా ఈ యొక్క ట్వీట్ చేయడం జరిగింది. తాను న్యాయ ప్రక్రియకు గట్టిగా విశ్వసిస్తానని పునరుద్ఘాటిస్తున్నారు. పత్రికా నివేదికలు ప్రతిబింబించే విధంగా ప్రకటనలో బేషరతుగా విచారణ వ్యక్తం చేస్తున్నారు. సో తన అన్ని మాటలు కూడా కొన్ని పత్రికలు రాసింది. సో సహజ న్యాయ సూత్రాలు అన్నది ప్రపంచవ్యాప్తంగా మానవ సమాజంలో ఉంటాయన్న విషయాన్ని మాత్రమే మాట్లాడడం తప్ప, సో కోర్టు సంబంధించిన తీర్పు మీద కానీ లేకపోతే ఇతరత్ర అంశంలో తను ఏ విధమైనటువంటి అగౌరవపరిచే విధంగా మాట్లాడలేదు. భారత రాజ్యాంగం నైతికత దృఢత్వం మీద తనకు ఎంతో విశ్వాసం ఉందని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. న్యాయ వ్యవస్థ దాని గౌరవాన్ని కలిగి ఉంటుందని, అది ఆ గౌరవాన్ని మేము కూడా శిరసా వహిస్తామని చెప్పడం జరిగింది. రత్న, ఈ యొక్క చిట్చాట్లో స్వయంగా నేను కూడా ఉన్నాను. సో మాతో కూడా మాట్లాడడం జరిగింది. సో ఎక్కడ కూడా భారత న్యాయ వ్యవస్థ మీద కానీ లేకపోతే బెయిల్ అంశం పైన ఎక్కడ కూడా మాట్లాడలేదు. సో సహజ న్యాయ సూత్రాలను ప్రభుత్వాలు అంటే న్యాయ వ్యవస్థలు పాటిస్తాయన్న విషయాన్ని మాత్రమే స్పష్టం చేయడం జరిగింది. సో కవిత సంబంధించిన బెయిల్ విషయంలో ప్రతి వారికి, నిందితులకు కానీ సమాజంలో ఎవరికైనా హక్కులు ఉంటాయి, బెయిల్స్ వస్తాయి. ఆ బెయిల్ ప్రకారంగా చట్టపరంగా తన పని తాను నిర్వహిస్తారు, తన పనికి తాను వెళ్తుందనే విషయాన్ని ఎవరు చెప్పినా చెప్పకపోయినా భారత రాజ్యాంగ వ్యవస్థ కానీ లేకపోతే న్యాయ వ్యవస్థ తన కోర్స్ ఆఫ్ యాక్షన్ ఎట్లా ఉంటుందో ఆ రకంగానే ముందుకు పోతుంది.
సహజంగా వాళ్ళందరూ కూడా న్యాయబద్ధంగా మసులుకుంటారు. దీంట్లో వేరే ప్రమేయం ఏముండదు. కానీ సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా తీర్పులు వచ్చినప్పుడు మాత్రం సమాజంలో ఇతరత్ర అంశాలను ఇక్కడ మనం అనుమానం పడవలసిన అవసరం వస్తుందన్న విషయాన్ని మాత్రమే మాట్లాడడం జరిగింది. అంతే తప్ప కానీ ఇక్కడ కూడా న్యాయ వ్యవస్థ మీద కానీ లేకపోతే తీర్పు మీద కానీ బెయిల్ విషయం కానీ కూడా మాట్లాడలేదు. ఎందుకంటే నిందులకు కూడా కొన్ని హక్కులు ఉంటాయి, ఖైదీలకు కూడా కొన్ని హక్కులు ఉంటాయి. రాజ్యాంగంలో ప్రతి వారికి హక్కులు ఉంటాయి, ప్రతి సమాజంలో ప్రతి వారికి హక్కులు ఉంటాయి. రాజ్యాంగం ఇచ్చినటువంటి నిర్దేశమైనటువంటి అంశం. కోర్టులు తీర్పులు కానీ, సుప్రీంకోర్టు కానీ, హైకోర్టు కానీ కూడా తీర్పులు కూడా ఆ రకంగానే వస్తాయనే విషయాన్ని కూడా స్పష్టం చేస్తారు తప్ప ఇక్కడ ఎవరిని ఉద్దేశించి కాదు. కానీ కొన్ని పత్రికలు వేరే రకంగా వర్గీకరించాయనేటువంటి అంశాన్ని స్పష్టం చేస్తూనే తాను ఎప్పుడు కూడా న్యాయపరమైనటువంటి అంశాల్లో ఎప్పుడు గౌరవంగా ఉంటున్నానని సుప్రీంకోర్టు కానీ లేకపోతే హైకోర్టు కానీ ధర్మాసనం కానీ రాజ్యాంగం మీద పూర్తి స్థాయిలో నమ్మకం ఉందన్న విషయాన్నే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పడం జరిగింది. సో ఇది అంశాన్ని కొన్ని పత్రికలు 29 ఆగస్టు రోజు కొన్ని పత్రికలు తన అనని మాటలు కూడా ఆపాదిస్తూ కొన్ని పత్రికలు రాశాయి. దీనిపైన ఈ ట్విట్టర్ వేదిక ఎక్స్ వేదిక ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన యొక్క విధానాన్ని పేర్కొనడం జరిగింది. రైట్ సాదిక్, అయితే కవిత బెయిల్ విషయానికి సంబంధించి అటు బీఆర్ఎస్ బీజేపీ కుమ్మక్ అవటం వల్లే తనకి త్వరగా బెయిల్ వచ్చిందని చెప్పి కూడా అటు రేవంత్ అన్నారు. అయితే దీనికి సంబంధించి కోర్టు నుంచి కూడా ఏదైతే రేవంత్ చేసిన వ్యాఖ్యల్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పి కోర్టు నుంచి కూడా కొన్ని వ్యాఖ్యలు రావడం జరిగింది కదా, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? రత్న, దేంట్లో అంటే డిల్లర్ లిక్కర్ స్కామ్ సంబంధించిన విషయాల్లో ముగ్గురికి అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నారు. అదేవిధంగా డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి సిసోడియా కూడా 15 నెలల నుంచి కూడా రాలేదు. సో అక్కడికి బెయిల్ రాలేదు. అంతేకాకుండా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కూడా ఇంకా బెయిల్లో ఉన్నారు. కానీ కవితకు మాత్రం కేవలం 166 రోజుల్లోనే బెయిల్ వచ్చింది. ఈ విషయం పైన కూడా సమాజంలో చాలా మటుకు ఈ అంశం పైన చర్చ జరుగుతుందని కూడా చెప్పడం జరిగింది. సో ఒకరికి ఒక రకమైనటువంటి తీర్పు, మరొకరికి మరో రకమైన తీర్పు ఎలా వస్తాయి, దీని ద్వారా సమాజంలో ఎటువంటి సంకేతాలు వెళ్తాయనే విషయాన్ని మాట్లాడారు తప్ప మిగతా సంబంధించిన కోర్టు తీర్పును కానీ బెయిల్ ఎందుకు వచ్చిందనే విషయం కానీ ఎక్కడ మాట్లాడలేదు. బెయిల్ సంబంధించిన ఎవరికైనా బెయిల్ రావాల్సిందే. సో బెయిల్ అన్నది ప్రాథమిక హక్కు నిందితులు కానీ ఎవరికి కానీ. సో డెఫినెట్ గా నేర రుజువున కాకపోతే బెయిల్ వస్తుంది, సహజం. సో అప్పుడున్నటువంటి అడ్వకేట్స్ ఇచ్చినటువంటి ప్రొసీడింగ్స్ బట్టి కానీ లేకపోతే సాక్ష్యాధారాల ఆధారంగా బట్టి మాత్రం బెయిల్ అనేది మంజూరు అవుతుంది. సో మనం ముందుగా చెప్పినట్టుగా ప్రతి నిందితులు కానీ ఎవరికైనా అందరికీ సమాజంలో అందరికీ కూడా సమానమైన హక్కులు ఉంటాయి. సో నిందితులు కూడా కొన్ని హక్కులు ఉంటాయి, నిందితులకు కూడా బెయిల్ అవడానికి ఆస్కారం ఉంటుంది. సో వాళ్ళకి నింద ఆరోపణ ఎదుర్కొంటున్న వారి తప్ప నిందితులు కాదన్న విషయాన్ని కూడా స్పష్టం చేయడం జరిగింది. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఒకే కేసులో ముగ్గురికి మూడు రకాలుగా ఎట్లా బెయిల్ వస్తుంది అన్న దాని మీదే మాట్లాడడం జరిగింది. అంతే తప్ప కానీ దీంట్లో ఏం దానిపైన సంబంధించిన కోర్టు తీర్పు మీద కానీ సుప్రీంకోర్టు మీద సంబంధించినటువంటి అడ్వకేట్ యొక్క ఆర్గ్యుమెంట్ మీద కానీ ఎటువంటి విధానం మీద మాట్లాడలేదు. సో ఒకే కేసులో అరెస్ట్ అయినటువంటి మనీష్ సిసోడియా గాని, కవిత గాని, అదేవిధంగా అరవింద్ కేజ్రీవాల్ గాని ముగ్గురు కూడా ఒకే కేసులో ఉంటే ముగ్గురికి మూడు రకాలుగా బెయిల్స్, అదేవిధంగా ఆ జైలు శిక్ష ఉండడం ఏంటి, దీని ద్వారా సమాజంలో ఎటువంటి సంకేతాలు వెళ్తాయి అన్న విషయాన్ని మాత్రమే మాట్లాడడం జరిగింది. సో ఏదైనప్పటికీ దాంట్లో మాత్రం బీజేపీ సంబంధించిన వాళ్ళు కొంచెం ఇన్ఫ్లుయెన్స్ చేశారు. అందులో భాగంగానే ఈమెకు బెయిల్ వచ్చిందని కూడా సర్వత్రా కూడా ప్రజాభిప్రాయం కూడా జరుగుతూ ఉంది. సో అందుకోసమే, ఎందుకంటే 3 రోజుల పాటు మకాం వేసి బీఆర్ఎస్ సంబంధించిన నేతలు పలానా 29 రోజు వస్తున్నారు, కవిత రిలీజ్ కాబోతుందని కూడా ముందే ఎట్లా చెప్తారు అంటే బీఆర్ఎస్ సంబంధించిన సోషల్ మీడియా కానీ బీఆర్ఎస్ అగ్రనేతలు అందరూ కూడా పలానా రోజు ఆల్రెడీ కవితకు బెయిల్ వస్తుందని కూడా సిద్ధం చేయడం పట్ల కూడా కొంత అనుమానాలు ఉన్నాయన్న విషయం మాత్రం మాట్లాడడం జరిగింది. రత్న, రైట్, థ్యాంక్ యూ సాదిక్.